హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము తెలుగులో టాప్ 10 సీరియళ్ళు. ఈ వారంలో వచ్చినవి టాప్ 10 సీరియల్ ఏమున్నాయి అనేసి మనం మాట్లాడతాం. అలాగే గుప్పడంత మనసు సీరియల్ ఎండ్ అయిపోతుంది అనేసి ఈరోజు ఎవరో లైవ్ చేశారంట. వాళ్ళకి ఎలా తెలిసిందా అనేసి మనం మాట్లాడతాం. అలాగే ఇప్పుడు మన వస్తారా గారు ఎక్కడున్నారు, అసలు ఎందుకు పోయారు అక్కడికి అనేసి మీకు లాస్ట్లో చెప్తాను. వీడియో మధ్యలో కూడా చెప్తాను, కొన్ని పాయింట్స్ మధ్యలో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే నేను 6 సీరియల్ చూసాను యాక్చువల్లీ వచ్చే దాంట్లో. 6 సీరియల్లో నా సీరియల్ ప్రకారం ఏమున్నాయి అనేసి ఇప్పుడు వచ్చిండేది టీఆర్పీ ప్రకారం చెప్తాను. అలాగే గుప్పడంత మనసు సీరియల్ గురించి, ఎందుకంటే దీన్ని ఎక్కువ మంది గుప్పడంత మనసు ఫ్యాన్స్ చూస్తారు కాబట్టి గుప్పడంత మనసుకి కొన్ని హింట్స్ ఇస్తాను. అలాగే నేను చూసే సీరియల్లో ఏ ప్లేస్లో నాకు ఈ సీరియల్ ఉంటే బాగుంటుంది అనేసి నేను ఒక అనాలిసిస్ చేసి నాకు నచ్చిన వాటికి చెప్తాను. ఇది నా ఉద్దేశం మాత్రమే, నేను ఎవరిని కానీ ఇందులో ఇన్వాల్వ్ చేయాలనుకోలేదు. ఇది నా ఉద్దేశం మాత్రమే, ఇలా ఉంటే అలా ఉంటుంది అనేసి నేను మాత్రం చెప్తాను అంతే. సీరియల్ ఆ సీరియల్ టాప్లో ఉంది, ఈ సీరియల్ టాప్లో ఉంది, నువ్వు అది చెప్తున్నావు కదా, ఇది చెప్తున్నావు కదా అనుకోవద్దండి. ఇది నా ఉద్దేశంలో నాకు నచ్చింది, నాకు నచ్చిన ప్రకారం స్టోరీ పరంగా కానీ క్యారెక్టర్ పరంగా కానీ ఎలా ముందుకెళ్తా ఉంది దాని గురించి మాత్రమే నేను మాట్లాడతాను. ఇప్పుడు నేను చూసే దాంట్లో ఎన్ని సీరియల్ ఉన్నాయి టాప్ 3లో మీరు కామెంట్ చేయండి. ఒకవేళ నేను చెప్పిన తర్వాత మీరు వీడియో ఫుల్గా చూసారా లేదా తెలిసేదానికి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో బ్రహ్మముడి ఉంది. బ్రహ్మముడి ఇంకొక విషయం చెప్పాలి, ఈ కాలంలో కూడా ఓటీటీలు సినిమాలు ఇంత ఫాలోయింగ్ ఉన్నా కానీ అసలు సీరియల్ని ఇంతలా ఆదరిస్తూ ఉంటారు అంటే మీ అందరికీ హ్యాండ్స్ ఆఫ్. నిజంగా మంచి టీఆర్పీలు ఇస్తూ ఉంటారు. తెలుగులో కూడా ఇంత మంచి టీఆర్పీలు వస్తున్నాయంటే మీ అందరికీ చేతులు ఎత్తి దండం పెట్టినా కానీ తక్కువ. అసలు మీరంతా గ్రేట్ అసలు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు మన సీరియల్ గురించి మాట్లాడినా అంటే ఫస్ట్ ప్లేస్లో ఉండేది బ్రహ్మముడి ఉంది. బ్రహ్మముడి సీరియల్ ఫస్ట్ ప్లేస్ కాదు అసలు, నాకు తెలిసి మంచి ఇండియాలోకంతా బెస్ట్ సీరియల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒక టాపిక్ వచ్చిందంటే ఆ టాపిక్ని కరెక్ట్గా వారం 10 రోజుల్లోనే ఆ టాపిక్ ఎండ్ చేసేసి కొత్త టాపిక్ వెళ్ళిపోతారు. అక్కడ బాండింగ్స్ కూడా అలాగే ఉంటాయి. కామెడీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. టెన్షన్ ఈరోజు ఉంటుంది, రేపటికి అది క్లియర్ అయిపోతుంది. ఒక క్వశ్చన్ మార్క్ వచ్చిందంటే ఆ క్వశ్చన్ మార్క్ రేపటికి క్లియర్ అయిపోతుంది. అది దానికోసం అనేసి బ్రహ్మముడిని ఇంతమంది లైక్ చేస్తూ ఉంటారు. 13 టీఆర్పీ రావడం అనేది మామూలు విషయం కాదు అసలు. మామూలు విషయం కాదు. సెకండ్ ప్లేస్లో కార్తీక్ దీపం ఉంది. కార్తీక్ దీపము యాక్చువల్లీ జనాలకు నచ్చట్లేదు, కానీ వాళ్ళిద్దరూ దీప కార్తీక్ ఉన్నారు కదా, వాళ్ళ ఫేమ్తోనే నడుపుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ముందు చాలా మంచి ఎపిసోడ్స్ మనం చూస్తాము. ఎందుకంటే దీప గారు వాళ్ళ కూతురని తెలిసిన తర్వాత ఎపిసోడ్స్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడంతా జరిగేది ఊరికే ఏదో సీరియల్ జరుపుకోవాలని జరుపుతూ ఉంటారు. కానీ జనాలు మాత్రం వాళ్ళిద్దరు ఫేమ్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోరు. ఆల్రెడీ కార్తీక్ దీపం 1 వచ్చింది, ఆ ఫేమ్తోనే ఈ సీరియల్ నడుస్తుంది. అదే కానీ ఇదే పేరు మార్చి వేరే హీరోయిన్లు పెట్టింటే ఈ సీరియల్ని మధ్యాహ్నం స్లాట్లో వేసింటారు, ఖచ్చితంగా మధ్యాహ్నం స్లాట్లో వేసింటారు. అసలు టాప్ 10 కాదు కదా, టాప్ 15లో కూడా ఉండే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. సరే అనేసి టాప్ 3లోకి వెళ్ళిపోయినా అంటే టాప్ 3లో ఉండేది వచ్చి గుండె నిండా గుడిగంటల సీరియల్ ఉంది. గుండె నిండా గుడిగంటల సీరియల్ కూడా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే అసలు బ్రహ్మముడి తర్వాత సెకండ్ ప్లేస్లో నాకు తెలిసినంత వరకు గుండె నిండా గుడిగంటలు ఉండాల్సింది కార్తీక్ దీపం ఉంది. కానీ సెకండ్ ప్లేస్లో అయితే గుండె నిండా గుడిగంటలు ఉండాలి. ఎందుకు చెప్తాను అంటే గుండె నిండా గుడిగంటల్లో అసలు ఒకే ఒక ఫ్యామిలీ చుట్టూరానే కథ తిరుగుతూ ఉంటుంది. కానీ ఒక ఇంట్లో ఇప్పుడు డబ్బులు ఉండే వాళ్ళ ఇంటికి డబ్బులు లేని ఒక అమ్మాయి వస్తే ఎలాంటి అర్థ ఇది పెడుతుంది, అలాగే ఒక భర్త తాగేసి వచ్చి ఆ అమ్మాయితో సరిగా లేకపోతే ఎలా ఉంటుంది, అలాగే వాళ్ళు నలుగురు ఫ్యామిలీ అయితే నలుగురు ఫ్యామిలీలో ఒక్కొక్క లవ్ స్టోరీ పెట్టడము. అసలు సీరియల్ మాత్రము చాలా బాగుంది. సీరియల్ చూసినంత చెప్పు నవ్వుకుంటూనే ఉంటాను, నిజం చెప్తాను. మీరు ఎవరిని చూడకుండా అంటే ఖచ్చితంగా గుండె నిండా గుడి గంటలు చూడండి. సీరియల్ చూసినంత చెప్పు కనీసం అంటే ఒక 5 నిమిషాలు నవ్వుతాం. ఆ విధంగా కూడా ఉంటే ఏమంటే మనకు కొంచెం ఎంతో స్ట్రెస్తో వస్తూ ఉంటాం, ఎంతో స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం రోజులో. కనీసం ఒక 5 నిమిషాలు ఫ్రీగా నవ్వుకున్నామంటే ఎంత బాగుంటుందంటే అసలు నెంబర్ 2లో ఉండాల్సిన సీరియల్ నెంబర్ 3 ప్లేస్లో ఉంది. నెంబర్ 4లో ఉండేది వచ్చి పడమటి సంధ్యారాగం ఉంది. పడమటి సంధ్యారాగం యాక్చువల్లీ 2 ఛానళ్ళు ఉన్నాయి అబ్బా టాప్ 10లో. పడమటి సంధ్యారాగం ఉంది. పడమటి సంధ్యారాగం కూడా మంచి అసలు ఇక్కడ బ్రహ్మముడి ఎంత అయితే ఉందో పడమటి సంధ్యారాగం కూడా అంతే రేంజ్లో 7:30 అనేది మంచి స్లాటు. కానీ అక్కడ ఉంది ఆ సీరియల్ నేను చూడండి, నాకు తెలియదు. అది అయిపోయిన తర్వాత ఇంటింటి రామాయణం ఉంది. ఇంటింటి రామాయణం కూడా మంచి టైంలో పడింది. అసలు యాక్చువల్గా 8:30 అనేది చాలా మంచి టైము. దానికోసం 8:30లో పడింది కాబట్టి 8 o'clock పడింది. 8 o'clock కార్తీక్ దీపం వస్తుంది, 8:30కి ఇంటింటి రామాయణం వస్తుంది కాబట్టి మంచి టైంలో పడింది. కాబట్టి ఆ మంచి టైంలో వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది. ఆ సీరియల్ ఎలా ఉందో నేను అయితే చూడలేదు, బాగానే ఉంటుంది లేండి. ఎందుకంటే ఆల్రెడీ ఆ సీరియల్ 4-5 ఛానళ్ళలో బాగా పాపులర్ అయినది. అంటే హిందీ, కన్నడ, తమిళ్ ఆ ఛానల్ అంతా బాగా పాపులర్ అయినది. పాపులర్ అయిన సీరియల్ని రీమేక్ చేస్తూ ఉంటారు కాబట్టి
ఖచ్చితంగా ఆడ హిట్ అయితేనే ఇటు కూడా హిట్ అవుతుంది, అది జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత 6th ప్లేస్లో ఉండే చిన్ని సీరియల్ కూడా 7 o'clock వస్తుంది. 7 o'clock వచ్చేటప్పుడు గుప్పుడంత మనసు కూడా 11 వస్తుంది. 11.5 12 కూడా వస్తుంది గుప్పుడంత మనసు. మార్చి ఏప్రిల్లో ఆ టైంలో తీసుకున్నామంటే అప్పుడు ఇప్పుడు స్టోరీ కొంచెం ల్యాగ్ ఎక్కువడం వల్ల సీరియల్ ముందుకు జరగకపోవడం వల్ల ఆ విధంగా జరుగుతుంది. అంతేగాని గుప్పుడంత మనసు కూడా మంచి టైంలో వేస్తే మంచి టీఆర్పీ వస్తుంది. కానీ గుప్పుడంత మనసుకి ఆన్లైన్ ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి ఆన్లైన్లోనే ఎక్కువ చూసేస్తూ ఉంటారు. ఇది మాత్రం 100% రైట్. కానీ 7 o'clock వేస్తే వేరే ఆప్షన్ లేకుండా ఖచ్చితంగా ఆ సీరియల్ చూస్తారు. ఎందుకంటే వేరే సీరియల్లో కూడా అది రావట్లేదు కాబట్టి వేరే ఆప్షన్ లేకుండా అది చూస్తారని నాకు అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. నేను గుప్రంత మనసు గురించి చెప్తాను, ఇదే ఇప్పుడు చెప్తాను కదా అదే విధంగా చెప్తా ఉంటాను. సరే, అది అయిపోయిన తర్వాత జగద్దాంతి అనేసి ఒక సీరియల్ వస్తుంది. అది 6th ప్లేస్లో ఉంది. ఆ 6th ప్లేస్లో ఉంది. 7th ప్లేస్లో ఉండేది ఇంకా ఇది మనకి మగవా ఉంది. 8th ప్లేస్లో అన్నా నేను గుప్పడంత మనసుని పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే 8th ప్లేస్లో కూడా గుప్పడంత మనసు లేకపోతే ఆన్లైన్ ఫ్యాన్స్ అంతా ఉంటారు కదా, ఆన్లైన్ ఫ్యాన్స్ అంతా చూస్తే అది యాక్చువల్గా 4th నుంచి 5th ప్లేస్లో రావాలి. కానీ అక్కడ టైమింగ్ సెట్ కాకుండా, టైమింగ్ అది కాకుండా కొంచెం అప్ అండ్ డౌన్స్, సీరియల్ని అప్ అండ్ డౌన్స్ అంటే మామూలు అప్ అండ్ డౌన్స్ కాదు, అసలు సీరియల్ చాలా అప్ అండ్ డౌన్స్ వచ్చాయి. అసలు స్టోరీని ఎట్టెట్టో రౌండ్లు భూగోళం మొత్తం తిప్పి ఒక తవన చెప్తారు చూడండి. ఆ విధంగా ఆపిండారు. అన్ని క్వశ్చన్లకు సమాధానం చెప్పాలి. అన్ని క్వశ్చన్లకు సమాధానం చెప్పాలంటే అది చాలా టైం పడుతుంది సీరియల్. అందుకోసం అనేసి జనాలకి కన్ఫ్యూజన్ ఎక్కువ అయ్యి చూడలేకపోతూ ఉంటారు. అంతేగాని మామూలు దాన్ని ప్రేమించే ఫ్యాన్స్ అయితే ఇప్పుడు కూర్చొస్తూ ఉంటారు. నా రివ్యూలు కూడా ద బెస్ట్ రివ్యూలు ఇస్తా ఉన్నాను నేను ఆ సీరియల్కి సంబంధించి. వేరే సీరియల్ కూడా నేను చేయట్లేదు. కానీ ఇప్పటి నుంచి నేను ఫిక్స్ అయినాను, నేను ప్రతి ఒక్క సీరియల్ని ఒకేలాగా చూడాలనేసి. ఎందుకంటే ఇప్పుడు గుప్పిడంత మనసుని ఒకే దాన్ని పట్టుకున్నా అంటే రేపు ఏదన్నా గుప్పిడంత మనసు అయిపోవచ్చింది అనుకోండి, అప్పుడు నా పరిస్థితి అని చెప్పండి. అప్పుడు నేను ఎవరిని మీ హెల్ప్ చేయాలి చెప్పండి. దానికోసం అనేసి నేను ప్రతి ఒక్క సీరియల్ని టేక్ కేర్ చేసుకోవాలనుకుంటున్నాను. గుప్పిడంత మనసు గురించి ఇంకా నేను చాలా తక్కువ మాట్లాడాలనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు జరిగే రూమర్స్ అసలు మామూలుగా రూమర్స్ లేవు. అసలు దానికోసం అనేసి గుప్పిడంత మనసు గురించి కూడా నేను రోజుకు ఒక వీడియో చేస్తాను. ఖచ్చితంగా వీడియో ఎపిసోడ్ రివ్యూ అయితే ఖచ్చితంగా వస్తుంది. సీరియల్ గురించి కూడా ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటే మాత్రం మాట్లాడదాం, లేకపోతే మామూలు సహజంగా ఇంకేది కావాలంటే అది చేస్తూ ఉంటాను. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి 8th ప్లేస్లో అది వచ్చింది. 8th ప్లేస్లో వచ్చిన తర్వాత 9th ప్లేస్లో మగవా ఇస్తాను. 9th ప్లేస్లో మగవా ఇస్తాను. 10th ప్లేస్లో నువ్వు నేను ప్రేమ ఇస్తాను. ఇవి యాక్చువల్గా సీరియల్ పరంగా మనకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. మీకు టీఆర్పీ పరంగా వీటి పరంగా ఒక అండర్స్టాండింగ్ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చూసే సీరియల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చేసే సీరియల్లో నాకు ఏది బాగా ఇష్టం అనేసి మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చి నాకు బ్రహ్మముడి కాదు, గుండె నిండా గుడి గంటల సీరియల్ చాలా ఇష్టం. ఎందుకంటే ఒక ఎమోషన్ కానీ, అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టడం కానీ, ఒక అమ్మాయి వాళ్ళ అర్థం చేసుకోవడం కానీ, అసలు ఒక మనిషి ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళ ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక మిడిల్ క్లాస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయనేసి మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటారు. అసలు ఇప్పుడు నలుగురున్నారు, ఒక కొడుకంటే ఇష్టము, ఒక కొడుకంటే ఇష్టం లేదు. అదేవిధంగా ఇప్పుడు ఫ్యామిలీలో జరుగుతూ ఉండేది అవే జరుగుతూ ఉండేది. దానికోసం అనేసి గుండె నిండా గుడి గంటలు ద బెస్ట్ సీరియల్. అంటే నా ఉద్దేశంలో నేను చూసే సీరియల్లో నెంబర్ 1 ప్లేస్ దానికి ఇస్తాను. నెంబర్ 2 వచ్చి బ్రహ్మముడికి ఇస్తాను. బ్రహ్మముడికి కూడా ఎందుకు ఇస్తాను అంటే బ్రహ్మముడి సీరియల్ అది నేను చెప్పాను కదా, ఇప్పుడు నాకేదైనా రివ్యూ చెప్పాలన్నా కానీ క్వశ్చన్ నాకు దొరకదు. ఓపెన్గా చెప్తాను, రివ్యూ చెప్పాలన్నా కానీ ఏం క్వశ్చన్ చేయాలా ఆ సీరియల్లో, నేను ఎవరి గురించి రివ్యూ చెప్పాలనేసి నాకు తెలియదు అసలు. కానీ నేను ఏదో ఒకటి ఆలోచించి, ఎంత ఆలోచిస్తా అంటే మామూలుగా ఆలోచించిన ఏదో ఒకటి ఆలోచించి బ్రహ్మముడి సీరియల్లో రివ్యూ చెప్తాను. అది కూడా నాకు గట్టిగా 3 నిమిషాలు చెప్పేదానికి నాకు కష్టం ఆ బ్రహ్మముడి సీరియల్ రివ్యూని. ఎందుకంటే సీరియల్ ల్యాగ్ ఉంటుంది, వాళ్ళు మాట్లాడేది సాగదీసి మాట్లాడినా కానీ పాయింట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, మిస్టేక్ చేయలేని పాయింట్ ఉంటుంది. ఎందుకంటే రేపు నేను మర్చినాటికి మాట్లాడాలని లేకుండా వాళ్ళకి పాయింట్ ఆడి కట్ అయిపోతుంది పాయింట్. 3rd ప్లేస్లో మాత్రం గుప్పిడంత మనసు ఇస్తాను. గుప్పిడంత మనసు ఫ్యాన్స్ ఖచ్చితంగా 3rd ప్లేస్లో ఇస్తాను. ఎందుకంటే గుప్పిడంత మనసు కరెక్ట్గా ఉంది, పాయింట్ కరెక్ట్గా ఉంది. కానీ ఎక్కడ మిస్టేక్ చేస్తూ ఉంటారంటే గుప్పిడంత మనసుని ఎక్కడ క్వశ్చన్లు అక్కడే ఆఫ్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉంటారు. ఒక్క క్వశ్చన్కి కూడా సమాధానం లేకుండా ప్రతి ఒక్క క్వశ్చన్కి ఇక్కడ క్వశ్చన్ అంటే అక్కడ ఆఫ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఇప్పుడు తీసుకొస్తూ ఉంటారు, ఒక లైన్ గీస్తూ ఉంటారు, ఆ లైన్ ఆడికే పెట్టేసి ఇంకొక లైన్ కొత్త లైన్ గీస్తూ ఉంటారు, ఆ లైన్ ఆడికే పెట్టేసి ఇంకొక కొత్త లైన్ గీస్తూ ఉంటారు. ఆ విధంగా ఏమవుతుందంటే జనాల్ని నాటి పట్టుకోలేకపోతా ఉంటారు. ఇప్పుడు ఒక పాయింట్ తీసుకున్నప్పుడు ఆ పాయింట్ ఆడికి ఎండ్ చేసేయాలి. ఇప్పుడు సపోజ్ రంగా క్యారెక్టర్ ఉంది, రంగా క్యారెక్టర్ని ఆడికి ఎండ్ చేసేసి ఇప్పుడు సీరియల్ ముందుకు పోయింటే చాలా బాగుండేది. ఇప్పుడు ఏం జరిగిందంటే రంగా క్యారెక్టర్ అట్ట పెట్టేస్తున్నారు, మనో గారు నాన్న అని చెప్పేసి అన్నారు, ఆడికే ఎండ్ చేసేస్తారు. ఈ విధంగా చాలా క్వశ్చన్లు ఉన్నాయి. అసలు చాలా మామూలు క్వశ్చన్లు కాదు. అసలు ఎన్ని నేను 10 కాదు 100 రివ్యూలు చేసిన వాళ్ళని అది నాకు ఆన్సర్లు తెలియదు.
అందుకోసం చెప్తాను. గుప్పడంత మనసు థర్డ్ ప్లేస్కి ఇస్తాను. ఫోర్త్ ప్లేస్లో వచ్చి కార్తీక దీపంకి ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు ఫేమస్, యాడ్ వాళ్ళు బాగా యాక్ట్ చేస్తారు. సీరియల్ కూడా ముందు 100% బాగుంటుంది. ఎందుకంటే స్టోరీ లైన్ వాళ్ళు ఇంకా ఓపెనే చేయలేదు. అసలు నాకు తెలిసి స్టోరీని ఇంకా వాళ్ళు ఓపెనే చేయలేదు. జస్ట్ వాళ్ళు ఏదో నడపాలని నడుపుతా అంటారు, అది మాత్రం ఇస్తాను. ఇంకోటి మగువ ఇస్తాను. మగువ కూడా చాలా బాగుంది. చిన్న వయసులోనే హస్బెండ్ చనిపోయిన తర్వాత ఒక అబ్బాయి రావడం, ఆ అబ్బాయిని ప్రేమించడం, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం, అవంతా చాలా బాగుంది. అది కూడా ఒక ఫ్యామిలీ ఎమోషన్ లాగా ఉంది. 6th ప్లేస్లో నువ్వు నేను ప్రేమ ఇస్తాను. నువ్వు నేను ప్రేమ 6th ప్లేస్లో ఎందుకు ఇస్తాను? నన్ను 4th ప్లేస్లో కూడా ఇవ్వచ్చు, కానీ 6th ప్లేస్లో ఎందుకు ఇస్తాను అంటే, ఇప్పుడు సీరియల్ జరిగేది ఒక కంటెంట్ జరుగుతా అంటే అక్కడ చూపించేది ఒక కంటెంట్ చూపిస్తారు. అసలు ఏం జరుగుతుందో దానికి సంబంధం లేకుండా వేరే చూపించి ప్రతిరోజు ఒక సాంగ్ 5 నిమిషాలు ఒక సాంగ్ వేసేసి ఏ ఊరినో ఒకరిని ఇప్పుడు ఏదో క్యారెక్టర్ ఇప్పుడు మనకి చూపించాల్సిన క్యారెక్టర్ ఒకటి చూపారు, వేరే క్యారెక్టర్ చూపిస్తారు. అక్కడ నైట్ అయితే ఇక్కడ పొగ్గులు చూపిస్తారు, పొగ్గులు అయితే అక్కడ నైట్ చూపిస్తారు, ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ అవన్నీ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. దానికోసం నువ్వు నేను ప్రేమ 6 సీరియల్స్ అని నేను చెప్తాను. 6 సీరియల్ నేను చూసేటివి. ఇది నా ఒపీనియన్ మాత్రమే. నేను ఏ సీరియల్ని తక్కువ చేయాలని మాత్రం మాట్లాడలేదు. ఇది ఏ ఛానల్ని నేను తక్కువ చేయాలని మాట్లాడలేదు. ఇది మాత్రం ఓపెన్ సీక్రెట్. మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మన ఛానల్లో రేపు సీరియల్లో ఏం సినిమాలు వస్తాయి, అలాగే సీరియళ్ళు ఏ టైంలో ఏమేమి సీరియల్ వస్తాయి అనేసి కూడా రివ్యూలు ప్రతిరోజు 8:30కి వస్తాయి. నైట్ 8:30కి వస్తాయి, ప్రతిరోజు 8:30కి వస్తాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రేపు మార్నింగ్ కూడా లేచి మీరు ఏ టైంలో ఏ సినిమా ఉందో మీరు చూసుకోవచ్చు. దానికోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంతసేపు వీడియో చూసారంటే ఖచ్చితంగా నచ్చింది అనుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేసి వీడియో చూసిందానికి కూడా. దిస్ ఇస్ కిరణ్. బాయ్.